బయట కొనే పని లేకుండా ఇంట్లోనే బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా 2 కప్పుల మైదా పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి ఒక పావుగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ ముందుగా పచ్చెనగపప్పు 2 కప్పులు నానబెట్టుకొని ఇలా ఉడికిచ్చేసుకోవాలి. ఒక 3 విజిల్స్. ఇలా ఉడికిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసేసుకొని వేరే దాంట్లోకి వేసుకొని ఒక కప్పు బెల్లం పొడి వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇది బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిందంతా చల్లగా అయిపోయిన తర్వాత చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని మనం ఇలా కొంచెం తీసుకొని ఒక కవర్ తీసుకొని ఆ కవర్ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పిండి తీసుకొని చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పైన ఒక కవర్ పెట్టేసి చేత్తో చేసేసుకోవచ్చు, లేదా చపాతీ చేసే కర్రతో కూడా ఇలా స్మూత్గా చేసేసుకొని ముందుగా పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత నెయ్యి వేసుకొని తర్వాత ఇలా చేసుకున్న బొబ్బట్టు వేసుకొని రెండు వైపులా వేయించేసుకోవాలి. రెండు వైపులా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. తీపి కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.